వీళ్ళు లేవడమే తలనొప్పితో లేవాలి. వీళ్ళకి నిద్ర ఎక్కువైనా తలనొప్పి రావాలి, నిద్ర తక్కువైనా తలనొప్పి రావాలి, తిండి ఎక్కువైనా తలనొప్పి రావాలి, తిండి తక్కువైనా తలనొప్పి రావాలి, సౌండ్లు ఎక్కువైనా తలనొప్పి రావాలి, లైట్లు ఎక్కువైనా తలనొప్పి రావాలి. తలనొప్పి మళ్ళీ పూర్తి తలకి రాకూడదు, హాఫ్ తలకి మాత్రమే రావాలి. సగం తల ఎవరో మేకేసుకొని చుట్టేసుకొని బాధిస్తున్నట్టు తలనొప్పి రావాలి, లేకపోతే డ్రిల్లింగ్ చేస్తున్నట్టు తలనొప్పి రావాలి. వీళ్ళు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అంతా ప్లాన్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా అలా బయటకు వెళ్ళేటప్పుడు తలనొప్పి ఎక్కువ ఈ కడుపులో తిప్పేసి కళ్ళు సరిగ్గా కనిపించక జర్నీ ఉంటే చచ్చిపోతుందేరా అన్న స్థితికి రావాలి. సరే ఇంత చేశాక అక్కడికి వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తానులే అని చెప్పి రివర్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత కరెక్ట్ గా తలనొప్పి తట్టుకోవాలి. నడుస్తుంటే కూడా తలనొప్పి రావాలి, ఎండ ఎక్కువైనా తలనొప్పి రావాలి, ఎండ సరిగ్గా లేకపోయినా తలనొప్పి రావాలి. వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేసినా తలనొప్పి రావాలి, ఎక్కువ ఆలోచనలు చేయకుండా మామూలుగా హ్యాపీగా బతుకుతూ ఎక్కువ నవ్వినా కూడా తలనొప్పి రావాలి. తలనొప్పి వచ్చినప్పుడు ఏ సౌండ్ విన్నా ఇరిటేషన్ రావాలి, ఏ లైట్ పడినా ఇరిటేషన్ రావాలి, కడుపులో తిప్పేసుకునేమో కక్కేస్తే బాగుంటామేమో, ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ వచ్చి ఇంకా తలనొప్పి పెరిగి 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 లాస్ట్ ఒకసారి కక్కిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు బాగుందిరా అనుకోగానే మళ్ళీ ఆకలేసి మళ్ళీ తలనొప్పి మొదలవుతుంది. ఈ తలనొప్పికి అప్పుడప్పుడు తలనొప్పి రావాలని గుర్తొచ్చి మళ్ళీ మళ్ళీ తలనొప్పి రావాలి. నిద్ర పోగానే పిచ్చి పిచ్చి కళలు వచ్చి నిద్ర సరిపోక నిద్ర సరిగ్గా ఉండక మళ్ళీ తలనొప్పి రావాలి. వీళ్ళు చుట్టూ ఉండే వాళ్ళకి వీళ్ళ చిరాకు మాత్రమే కనపడాలి, కానీ తలనొప్పి మాత్రం కనపడకూడదు. నొప్పులన్నీ నా వల్ల అవ్వట్లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఏదో ఒక దీనికి దారి దొరకాలి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దీనికి మందు లేదమ్మా అని చెప్పి